భూమి కోసం ప్రత్యేక లైవ్ షోకు స్వాగతం. నేను కృప. సమస్తం భూమి చుట్టూ తిరుగుతుంది. జీవనమైన, యుద్ధమైన, శాంతైన భూమి ప్రాతిపదికనే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో భూమి సమస్య రాజకీయ ఎజెండాగా మారి సామాజిక ఉద్యమాల నుంచి ప్రభుత్వ విధానాల దాకా ప్రభావితం చేస్తుంది. భూమి సమస్య అనగానే వివాదాలు చుట్టుముడతాయి. సామాన్య రైతులకు అర్థం కానన్ని చిక్కులు భూమి సమస్య చుట్టూ తిరుగుతాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 48 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచింది. భూ పంపకం చివరకు ప్రహసనంగా మారి అర్హులకు అందలేదు. 53% మంది దళితులు, గిరిజనులు భూమి లేని నిరుపేదలుగా ఉన్నారు. ఇంటి స్థలం కూడా లేని వారి సంఖ్య 14%. అర్హులైన పేదలకు భూమి అందకపోవడం ఒక సమస్య అయితే, వివాదాల్లో కూరుకుపోయిన భూమి గ్రామీణ ప్రాంతాల్లో 2%, పట్టణాల్లో 5%, పట్టణ సరిహద్దు ప్రాంతాల్లో 28%. ఈ భూ వివాదాల్లో ప్రభుత్వ యంత్రాంగానికి అయ్యే ఖర్చు కాకుండా కక్షిదారులు భరిస్తున్న ఖర్చు ఏటా 750 కోట్లు. రాష్ట్రంలో 15 లక్షల మంది రైతులు సాగు చేసినా పట్టాలు లేకుండా ఉన్నారు. వీరిలో 80% మంది పేదలే. భూమి వివాదాల్లో కూరుకుపోవడం వల్ల దేశ స్థూల ఉత్పత్తి 1.3% నష్టపోతుంది. ఒక్క మన రాష్ట్రంలోనే 1300 కోట్ల నష్టం జరుగుతుంది. భూమి సమస్యను పరిష్కరించడం ప్రభుత్వాలకు పెద్ద పని కాదు. ప్రస్తుత విధానాలనే అనుసరించిన రాష్ట్రంలోని భూమి లేని నిరుపేద కుటుంబానికి ఎకరా భూమి ఇవ్వచ్చు. గ్రామీణ వ్యవసాయ భూములపై మీకు ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు ఫోన్ చేయండి. మీ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ గారు, అదేవిధంగా ఎం సునీల్ కుమార్, స్టేట్ డైరెక్టర్ ఆర్డీఐ. నమస్కారం శ్రీధర్ గారు. నమస్కారం సునీల్ కుమార్ గారు. శ్రీధర్ గారు, భూమి సమస్య అంటే ఏమిటి? ఇప్పుడు మన దేశం ముఖ్యంగా ప్రధానంగా వ్యవసాయ ఆధార దేశం. చాలా మంది భూమిని నమ్ముకుని అదే ఆస్తిగా, అదే జీవనోపాధిగా బ్రతుకుతున్న వాళ్ళు ఈ దేశంలో 60% మంది ఉన్నారు. భూమి లేకపోతే బ్రతకలేని వాళ్ళు, భూమి ఉన్నా ఇంకా వారికి కొంత సహాయం అందకపోతే బ్రతకలేని వాళ్ళు ఈ దేశంలో కోటాను కోట్ల మంది. భూమి లేనకపోవడం ఒక సమస్య అయితే, భూమి ఉన్న తర్వాత ఆ భూమి ఎక్కడుందో తెలియకపోవడం, ఆ భూమి ఏ విధంగా మనకు అందుతుందో తెలియకపోవడం, ఆ భూమి హద్దులేమిటో తెలియకపోవడం, ఆ భూమికి సంబంధించిన హక్కులు ఏ రికార్డుల్లో ఉంటాయో తెలియకపోవడం, ఆ రికార్డులు ఎవరిని అడిగితే ఇస్తారో తెలియకపోవడం, ఇట్లా చాలా రకాల సంక్లిష్టమైన అవగాహన లోపానికి సంబంధించిన అనేక అంశాలు భూమి ఉన్నవారిని కూడా ఆ భూమిని ఉపయోగించుకునే అవకాశాలు లేకుండా, భూమి ద్వారా జీవనోపాధి సాగించకుండా అడ్డుపడుతున్నాయి. మన దేశంలో ముఖ్యంగా ఈ భూమికి సంబంధించిన అనేక సమస్యలు, వివాదాలు, హక్కుల రికార్డులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అయితే ఈ సమస్యలని చర్చించే వాళ్ళు లేరు, అవగాహన చేసుకునే వాళ్ళు లేరు. కనీసం భూమి ఏ విధంగా ఉంది, భూమికి సంబంధించిన రికార్డు ఎక్కడ ఉంటుందో తెలియని వాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. మన రాష్ట్రంలో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. చట్టాలు తెలిసిన వాళ్ళు, న్యాయ విశ్వవిద్యాలయాలు, న్యాయస్థానాలు, న్యాయ శాఖ కూడా ఈ భూమికి సంబంధించిన వివాదాల విషయంలో ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడలేకపోవడానికి కారణం కూడా ప్రజలకు ఈ విషయం తెలియకపోవడమే. అయితే భూమి ఉండి కూడా ఆ భూమిని తమ పేరు మీద మార్చుకోవడం తెలియని వాళ్ళు, ఆ భూమి ఏ విధంగా లాభయుక్తంగా దాన్ని అన్వయించుకోవాలో తెలియని వాళ్ళు ఉన్నందువల్ల ఈ హక్కులకు సంబంధించిన వివాదాల గురించి ఒక చర్చ చేపడదామని, ఒక సమస్యలకు సంబంధించిన అవగాహన కల్పించాలని, ప్రజల్లో ఉన్న సందేహాలకు సమాధానాలు చెప్పే అవకాశం, వేదిక నిర్మించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చట్టాలకు సంబంధించిన మౌలిక హక్కులను చర్చించడమే కాకుండా భూమికి సంబంధించిన వివాదాలు ఏ విధంగా ఉంటాయి, వాటికి పరిష్కారాలు ఎక్కడున్నాయి, ఆ భూమిని పొందడానికి ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాలపై స్టడీ చేస్తున్న రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అనే ఒక ఎన్జిఓ, అంటే స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధిగా, రాష్ట్ర స్థాయి ప్రతినిధిగా నల్సార్ విద్యార్థి, తర్వాత ఈ అంశంపై విస్తృతమైన కృషి చేసిన మన మిత్రుడు ఎం సునీల్ కుమార్ కూడా ఉన్నారు. వాళ్ళు చేస్తున్న కృషిని ప్రజలకు చెప్పడానికి, ప్రజలకున్న సందేహాలకు సమాధానం చెప్పే యంత్రాంగం వారి దగ్గర ఉందని ఈ కార్యక్రమం ద్వారా చెప్పడానికి ఈ విధమైన భూమి కోసం అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ భూముల గురించి, వ్యవసాయ భూముల రికార్డుల సమస్యల గురించి ఈ చర్చ ఉంటుంది. భూమి లేకపోతే భూమి ఎలా సంపాదించుకోవాలి, ప్రభుత్వం భూమి ఇవ్వడానికి, ప్రజలకు ఇవ్వడానికి ఏ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తుందో చెప్పడం, భూ సంస్కరణల ద్వారా మిగిలిన భూమిని ప్రజలకు పంచే సౌకర్యాలను వివరించడం, ఇచ్చిన భూమిని మరొకరు ఆక్రమించుకుంటే ఏం చేయాలో చెప్పడం, ఆ భూమి ఎక్కడుందో ఆ హక్కులు ఏ విధంగా ఉంటాయో, ఆ భూమిపైన రుణాలు ఎలా పొందాలో మొదలైన అనేక అంశాల గురించి చర్చించడం,
ఈ కార్యక్రమ ఉద్దేశం. దీని గురించి సునీల్ కుమార్ తన చేసే కృషి ఏమిటో, దీనివల్ల ఉండే ప్రయోజనాలు ఏమిటో వివరిస్తారు. సార్, ఇంతకుముందు సార్ చెప్పినట్లుగా మీరు ముందు మొదలుపెట్టినట్టుగా భూమి అనేది జీవితం, మన జీవితం అంతా కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంత ముఖ్యమైన అంశం. అలాంటి భూమి ఒకప్పుడు కొంతమంది చేతిలో ఉండేది. అది పేదవాళ్ళకి ఇవ్వడం కోసం, పేదవాళ్ళకి భూమి మీద హక్కులు కల్పించడం కోసం ఇప్పటివరకు చాలా చాలా చట్టాలు వచ్చాయి. అలా చూసినట్లయితే ఐ థింక్ ప్రపంచం మొత్తంలో మన దేశం భూ చట్టాలు చేయడంలో మొదటి స్థానంలో ఉంటుంది. అయినా కానీ మీరు ఇచ్చిన ఇప్పుడు అంకెలు చూసినట్లయితే ఒక 53% గ్రామీణ కుటుంబాలు ఈ రోజుకి కూడా ఎలాంటి భూమి హక్కులు లేవు. పోనీ ఆ భూమి ఉన్న మిగతా కుటుంబాల సంఖ్య తీసుకున్నా సరే ఎన్నో భూ వివాదాలు. ఇటీవల జరిగిన చాలా చాలా అధ్యయనాలు మనం చూసినట్లయితే క్లుప్తంగా ఒక 2 మాటలు చెప్పాల్సి వస్తే, గ్రామీణ ప్రాంతంలో భూమి ఉండి భూమి సమస్య లేని కుటుంబాలు చాలా తక్కువ ఉంటాయని చెప్పొచ్చు. ఈ వివాదాలు ఒక 70-80 రకాల భూమి వివాదాలు గ్రామాలలో ఉంటాయని ఒక అధ్యయనంలో తెలిసింది. ఒక 750 కోట్ల రూపాయలు వాళ్ళు కోర్టులో వివాదాలు చేయడానికి ఖర్చు అవుతుంది. మన కోర్టు వివాదాలు కాసేపు పక్కన పెడితే భూమి మిగతా సమస్యలు మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే కుప్పలు తెప్పలుగా సమస్యలు ఉన్నాయి. యావరేజ్గా ప్రతి గ్రామంలో 20-30 సమస్యలు తప్పకుండా ఉంటాయి. మరి ఈ సమస్యలన్నిటికీ ముఖ్య కారణం, లేదా ఈ సమస్యలు తీరాలంటే పేదవాడికి కావాల్సింది ఏంటంటే వారి చేతిలో ఒక పట్టా కావాలి, అతని పేరు రికార్డులో రావాలి, భూమి స్వాధీనంలో ఉండాలి. ఈ 3 జరిగినప్పుడే నా భూమి నాకు హక్కు ఉంది అని నాకు నమ్మకం కలుగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే భూమి ఈ 3 సమస్యలు ఉన్న వాళ్ళని కనుక కలుపుకున్నట్లయితే 70-80% గ్రామీణ ప్రజలకు ఏదో ఒక సమస్య ఉంది. అయితే భూమి లేదు, భూమి ఉంటే పట్టా లేదు, పట్టా ఉంటే రికార్డులో పేరు లేదు. వీటన్నిటికీ ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే చట్టాల మీద అవగాహన లేకపోవటం, అవగాహన ఉన్నా అక్కడికి వెళ్ళే స్తోమత లేకపోవటం. ముఖ్యమైన కారణం అవగాహన లేకపోవటం. నా అనుభవంలో గత 6-7 సంవత్సరాల అనుభవంలో చాలా మంది నాకు చెప్పింది, గ్రామాలలో చెప్పింది, యంత్రాంగం నాకు చెప్పిన విషయం ఏంటంటే, గ్రామీణ ప్రజలకు గనక భూమి రికార్డుల మీద, భూమి చట్టాల మీద గనక ప్రాథమికమైన అవగాహన మనం కల్పించగలిగినట్లయితే చాలా సమస్యలు తీరుతాయని మన అనుభవం చెప్తుంది. ఆ క్రమంలోనే మేము నల్సార్ యూనివర్సిటీ, ఇంకా చాలా మంది వ్యక్తులు, పెద్దలు, సార్ శ్రీధర్ సార్ లాంటి వాళ్ళందరూ సహాయ సహకారాలతో ఒక ప్రయత్నం అయితే జరిగింది. పేదవాళ్ళకి న్యాయ సహాయం ఇవ్వడం కోసం, సలహాలు ఇవ్వడం కోసం. కానీ ఇంత పెద్ద ఎత్తున చేయలేకపోయాం. దానికి HMTV ఈ విధంగా వేదిక కావటం, పేద ప్రజలందరికీ వాళ్ళ భూమి సమస్యలను అర్థం చేసుకోవడానికి, ఎక్కడికి వెళ్ళాలో తెలవడానికి, ఈ కార్యక్రమం రూపొందించడానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఉండి మాట్లాడడం కూడా. దానికి నేను HMTVకి, శ్రీధర్ సార్కి, అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. రాబోయే కార్యక్రమంలో కనుక మనం పేదవాళ్ళ ఈ 70-80 సమస్యలు కనుక తీసుకొని ప్రాథమికమైన అవగాహన ఇస్తే చాలా లక్షల పేద కుటుంబాలు లబ్ధి తప్పకుండా చేయకుంటుందని నమ్ముతున్నాం. ఓకే, శ్రీధర్ గారు, సునీల్ కుమార్ గారు చెప్పారు, సాగు చేసిన పట్టాలు లేని రైతులు చాలా మంది ఉన్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఇప్పుడు భూమి లేకపోతే అదొకటే సమస్య, మనకు భూమి లేదు అని. ఆ భూమి ఎట్లా సంపాదించుకోవాలో, ప్రభుత్వాన్ని ఏ విధంగా అడగాలో, అది దానికి ఒక పరిష్కారం అంటూ ఒకటి ఉంటుంది. కానీ భూమి ఉంటే సమస్యలు 80 రకాలు, ఇంతకుముందు సునీల్ చెప్పినట్టుగా 80 రకాల సమస్యలు. ఆ సమస్యలు ఏమిటంటే పట్టా ఉండదు. పట్టా అంటే ఏమిటంటే టైటిల్. ఇప్పుడు హక్కుని మనం ఏ విధంగా చెప్తాం? కోర్టుకు కానీ, ప్రభుత్వానికి కానీ, ఈ భూమి నా దగ్గర ఉంది అనడానికి ఏమిటి ఆధారం, సాక్ష్యం ఏమిటి? పట్టానే. పట్టా అంటే టైటిల్ డీడ్ లాంటిది. మనకు నగరాల్లో అయితే రిజిస్టర్ చేసుకుంటాం భూమి. ఈ భూమి ఫలానా వాడి దగ్గర నేను కొన్నాను అని రిజిస్టర్ డీడ్ ఉంటుంది. మరి సామాన్య రైతుకి ఏం డీడ్ ఉంటుంది? అక్కడ వాడికి రిజిస్టర్ డీడ్ కొన్ని చోట్ల ఉంటుంది. కానీ వ్యవసాయదారులకు పట్టా ఉంది అని చెప్పే పట్టాని రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ, ప్రభుత్వ యంత్రాంగాలని గుర్తించేది ఎక్కడ గుర్తిస్తాయి? పట్టా ఉంటే గుర్తిస్తుంది. ఆ పట్టాలో తప్పులు వచ్చాయనుకోండి, శ్రీధర్ అనే బదులు ఇంకా సుధాకర్ ఉందనుకోండి, వాడికి భూమి ఉన్నా లేనట్టే. ఇది సమస్య. ఈ పేరు ఎలా మార్చుకోవాలి? అతను వాడు ఎక్కడికి వెళ్ళాలి? ఆ అమాయకుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. వాటి గురించి మనం చర్చించుకుందాం, తెలుసుకుందాం. మీకు తెలియకపోతే అడగండి, తెలిసిన వాళ్ళతో చెప్పించే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం దగ్గర భూమిలో ఏ విధంగా ఉన్నాయి, వాటి నిజానికి ప్రభుత్వం భూ సంస్కరణలు అమలు చేసిన తర్వాత చాలామంది భూ సంస్కరణలు సరిగ్గా అమలు కాలేదని అంటూనే ఉన్నారు. నిజమే, అది చాలా వరకు కరెక్ట్. కానీ ప్రపంచం మొత్తం మీద భారతదేశంలో భూ సంస్కరణలు చాలా విజయవంతంగా అమలైనాయి. ఆ దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో కూడా భూ చట్టాలు చాలా వరకు అమలైనాయి. ఇది ఒక పాజిటివ్ పాయింట్, మనం తెలుసుకోవాల్సిన పాయింట్. ఇప్పటికీ మిగులు భూమి ప్రభుత్వం దగ్గర ఉంది. ఒకవేళ ఇవ్వదలుచుకుంటే, సక్రమంగా ఈ యంత్రాంగాన్ని నడపదలుచుకుంటే, ప్రభుత్వానికి, అధికారులకి, నాయకులకి చిత్తశుద్ధి కనుక ఉంటే, ప్రతి పేద కుటుంబానికి, భూమి లేని కుటుంబానికి 1 ఎకరం ఇచ్చే అవకాశం ఉందని మన స్టడీస్లో తెలిసిన ఈ RDI వాళ్ళు, సునీల్ వాళ్ళు స్టడీ చేసిన దాంట్లో మనకు వ్యక్తమైంది. 1 ఎకరం ఇవ్వచ్చు. భూమి లేని వాడికి కూడా 1 ఎకరం ఇవ్వచ్చు. మరి అంత సౌకర్యం ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము అనేది ఒక సమస్య. ఈ భూమి కోసం
ప్రోగ్రామ్ లో ఫస్ట్ కాలర్ మాకు ఎల్లయ్య నర్సంపేట నుంచి. ఎల్లయ్య గారు అడగండి, మీ సందేహం ఏంటి? సార్ లాయర్ గారా సార్? అవునండి, చెప్పండి సార్. నేను నర్సంపేట నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి సార్. ఈ ప్రోగ్రామ్ ఇంటూ చాలా ఆనందంగా ఉంది. అవునండి, ఏంటంటే నేను 15-16 సంవత్సరాల క్రితం తెల్లకాగితం మీద కొనుక్కొని భూమి కొనుక్కున్నాను సార్, ఒక 2 ఎకరాలు. కానీ నాకు పట్టాదారు పాస్ పుస్తకం రావడం లేదు సార్. అది సమస్య. దీన్ని సాదా బైనామా వ్యవహారం అంటారు. తెల్ల కాగితం మీద భూమి కొనుగోలు చేస్తే ఏం చేయాలనే విషయం ఇది చాలా మందిని పట్టి పీడిస్తున్న సమస్య. మీరు మొట్టమొదటిసారే మేము చెప్పాలనుకున్న సమస్య గురించే మీరు మాట్లాడారు. సునీల్ మీకు సమాధానం చెప్తాడు. ఇప్పుడు మనం ఈ ఎల్ఐ లాంటి సమస్యలు తీసుకున్నట్లయితే ఇలాంటి ఎల్ఐ లాంటి వాళ్ళు ఒక 12 నుంచి 15 లక్షల మంది ఇలా ఉంటారనేది ఒక స్టడీ అంచనా. దాదాపు 25 లక్షల ఎకరాలు ఈ విధంగా తెల్ల కాగితాల మీద కొనుక్కున్నారు భూములు. రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించలేకో, అవగాహన లేకో, రకరకాల కారణాల వల్ల తెల్ల కాగితం మీద కొనుక్కొని భూమి మా చేతిలోనే ఉంది కదా, ఎవరు వచ్చి తీసుకుంటారు, భూమి పట్టా చేయించుకోవాల్సిన అవసరం ఏంటి అని ఒకప్పుడు అనుకుంటారు. దాని తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ లో భూమి పోయినప్పుడో, లేకపోతే ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు, అమ్మినవని నమ్మలేదు అన్నప్పుడు ఈ అవసరాలు బయటకు వస్తుంటాయి. ఇలాంటి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వటం కోసం ప్రభుత్వం ఒక చట్ట సవరణ తీసుకురావడం జరిగింది, ROR యాక్ట్ చట్టానికి. చట్ట సవరణ తీసుకొచ్చి ఏమన్నారు అంటే, ఎవరైతే ఈ విధంగా భూములని తెల్ల కాగితాల మీద కొనుగోలు చేశారో ఆ కొనుగోలు కనుక 2000 సంవత్సరం కంటే ముందు జరిగి ఉన్నట్లయితే వాళ్ళు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే భూమి కొన్నారో భూమి కొన్న నాటి రిజిస్ట్రేషన్ వాల్యూ కనుక కట్టి ఈ రోజు పట్టా చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కానీ దానికి ఎప్పుడు గడువు విధిస్తూ వచ్చారు. చివరి గడువు కూడా అయిపోయింది, అన్ని జిల్లాలో చివరి గడువు కూడా అయిపోయింది. అయినా కానీ మనకి ఇలాంటి సమస్యలు కనబడుతుంటాయి. ఇటీవల ఒక తెలంగాణ జిల్లాలో ఒక అధ్యయనం జరిగినప్పుడు ఒక SC ST కుటుంబాల వాళ్ళే ఒక జిల్లాలో ఈ విధంగా 40,000 మంది ఉన్నారనేది ఒక అంచనాకు వస్తున్నారు. సో ఒక జిల్లాలో ఆల్రెడీ ఈ అప్లికేషన్ తీసుకోవడానికి గడువు ఇచ్చారని తెలిసింది. అలాంటిది కనుక మళ్ళీ గనక గడువు పొడిగించినట్లయితే రాష్ట్రం మొత్తం మీద వీళ్ళందరికీ మేలు జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అలా అప్లికేషన్ చేసుకోవడానికి గడువు అయిపోయింది. ప్రభుత్వం కనుక మళ్ళీ గడువు ఇచ్చినట్లయితే వాళ్ళు అప్లై చేసుకొని పట్టా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నేనేం చెప్తానంటే, ఇటువంటి వాళ్ళంతా ఈ గడువును పెంచాలని మళ్ళీ అడగాలి, ప్రజాప్రతినిధుల ద్వారా విజ్ఞప్తి చేయించాలి. గడువు పెంచి పెంపింపజేసి దరఖాస్తులు పెట్టుకోవాలి. ఇది కాక ఇంకొకటి ఏం జరగాల్సి ఉంటుందంటే, అక్కడ రెవెన్యూ అధికారులతో నిరంతరం కలుస్తూ ఈ సమస్యలు తీర్చమని మనం అడుగుతూ ఉండాలి. రైట్ సార్. భూమి కోసంలో మరిన్ని వివరాలు చర్చించే ముందు చిన్న విరామం తీసుకుందాం. భూమి కోసం ప్రత్యేక లైవ్ షోకు తిరిగి స్వాగతం. శ్రీధర్ గారు, మరో కాలర్ లత ఈస్ట్ గోదావరి నుంచి. లత గారు అడగండి, మీ సందేహం ఏంటి? సార్ నమస్తే సార్. నమస్తే. హలో, చెప్పండి. మాట్లాడండి లత గారు. సార్ శ్రీధర్ సార్ నమస్తే అండి. నమస్తే. నమస్తే, చెప్పండి. సార్ నేను ఈస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నా దీనిలో నాకు 2 ప్రాబ్లమ్స్ ఎదురైనాయి సార్. నెంబర్ 1 ఒకటి, అసైన్మెంట్ ఆడపిల్లకి పసుపు కుంకుమ మార్నింగ్ కింద చేస్తే చెల్లుతుందా? అసైన్మెంట్ భూమిని పసుపు కుంకుమ ఇస్తే చెల్లుతుందా? ఇంకా చెల్లుతుందా? అబ్బాయిలు ఉన్నారు వాళ్ళకి. తర్వాత రెండోది ఏంటంటే, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న సర్వే నెంబర్ 1, తహసీల్దార్ వారు వాళ్ళకి పట్టాలు ఇచ్చిన సర్వే నెంబర్ 1, ఆ రెండింటిని మార్చడానికి పాసిబిలిటీ లేదంటున్నారు. ఇప్పుడు మీరు ఏమైనా దానికి ప్రయత్నం చేశారా? ఆ సర్వే నెంబర్ లో తప్పు చేశాను సార్. చేసాం. అప్లికేషన్ పెట్టుకున్నారా రెవెన్యూ ఆఫీస్ లో? పెట్టుకున్నాం సార్. ఏం జరిగింది దానికి ప్రతిస్పందన? పెట్టుకుంటే వీళ్ళు యాక్చువల్ గా ఉన్నది 2 ఎకరాలు 3 ఎకరాలు సాల్వ్ చేసుకుంటున్నారు లబ్ధిదారులు. వీళ్ళు పట్టా ఎట్లా ఇచ్చారంటే 20 సెంట్లకు మాత్రమే పట్టా ఇచ్చారు అందరికి కూడా. అంటే మీకు లేదు పట్టా, వాళ్ళకి ఎవరికో ఉంది. ఒకే భూమి మీద 10 మందికి పట్టా ఇచ్చేసారండి. ఒక అతను ఎంజాయ్మెంట్ లో ఉన్న భూమి మీద 10 మందికి పట్టా ఇచ్చారు. కానీ ఎంజాయ్మెంట్ మాత్రం వాళ్ళ భూముల మీద ఉన్నారు. ఇప్పుడు రేపు ప్రొద్దుట గవర్నమెంట్ దేనికైనా ల్యాండ్ తీసేసుకుంది అనుకోండి, భూమి ఒకటిదే పోతుంది, నష్టపరిహారం ఏమో ఎవరి పేరు మీద అయితే పట్టా నెంబర్ ఉందో అతనికి వెళ్ళిపోతుంది కదా. అంతే కదా మరి. అది ఇప్పుడు దానికి నేను ఏమైనా చేయగలమా? అమ్మా, ఇప్పుడు దీంట్లో మీరు చెప్పిన 2 అసైన్మెంట్ భూములకు సంబంధించిన సమస్యలు. మరి మొదటి సమస్య తీసుకున్నట్లయితే పసుపు కుంకుమల కింద ఇవ్వచ్చా అని అన్నారు.
అసైన్మెంట్ పిఓటి చట్ట ప్రకారం ఎలాంటి అన్యాక్రాంతం కూడా చెల్లదు, ఈ గిఫ్ట్ కూడా చెల్లదు. కానీ ఇక్కడ ఏంటంటే కూతురికే ఇస్తున్నారు కాబట్టి తనకి వారసత్వ హక్కు ఉంది, తన వాటాగా తన భూమి తీసుకోవచ్చు తప్ప పసుపు కుంకుమల కింద అంటే దానం కింద అవుతుంది. గిఫ్ట్ పిఓటి చట్ట ప్రకారం చెల్లదు. అది ఒకటి. రెండోది అసైన్మెంట్ భూమి అంటే ప్రభుత్వ భూమి ఒక అతను సాగు చేసుకుంటున్నాడు, అతనికి పట్టా ఇచ్చారు, అతనితో పాటుగా ఇంకో 8 మందికో 9 మందికో కూడా ఆ భూమికి పట్టా ఇచ్చారని చెప్తున్నారు. మనకి బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం తర్వాత ఒక 2 జీవోలు ఉన్నాయి. తెలంగాణలో ఒక జీవో, ఆంధ్ర ప్రాంతంలో అసైన్మెంట్ భూములు ఇవ్వడానికి ఒక కొన్ని సూత్రాలు ఉన్నాయి, న్యాయ సూత్రాలు. దాని ప్రకారం ఏంటంటే ప్రభుత్వ భూమి ఎవరైతే సాగు చేసుకుంటున్నారో అతను కనుక పేదవాడైనట్లయితే, అర్హుడైనట్లయితే అతని మనం శివాయి జమదారు అంటాము. ఆ భూమికి పట్టా పొందడానికి మొదటి హక్కు తనకే ఉంటుంది, ఆ భూమి పొందడానికి. రెండోది, ఒకటి కంటే ఎక్కువ పట్టాలు ఇచ్చారు అంటున్నారు. ఆ సమస్య ప్రతి గ్రామంలో ఉంది. అది ఎందుకనేది మనం ఇంకోసారి మాట్లాడుకోవచ్చు. అలా వచ్చినప్పుడు ఏంటంటే మొట్టమొదటిగా చట్టబద్ధంగా ఎవరికి పట్టా ఇచ్చారు అనేది చూడాలి. ఒకవేళ కనుక మొట్టమొదటిగా చట్టబద్ధంగా కనుక ఈ భూమి దున్నుకున్న వాడికే పట్టా ఇస్తే అయితే సమస్య లేదు. కానీ ఈయన భూమి మీద దున్నుకున్నప్పుడు ఇంకెవరికో కనుక పట్టా ఇచ్చినట్లయితే తను శివాయి జమదారు కాబట్టి మొదటి ఇచ్చిన పట్టా రద్దు చేయమని ఆర్డీఓకి అర్జీ పెట్టుకొని తన పట్టాన్ని చట్టబద్ధం చేసుకునే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఎంతమంది సాగు చేసుకున్నప్పటికీ కూడా మొదటి ఎవరైతే సాగు చేస్తారో అతనికి హక్కు ఉంటుంది, అర్హుడైతే. కానీ తను చెప్పిన దాంట్లో అందరూ సాగు చేయట్లా, ఒకరే సాగులో ఉన్నారు, ఎక్కువ మందికి పట్టాలు ఇచ్చారు ఆ భూమికి. రైట్ సార్. మరో కాలర్ కృష్ణయ్య ఖమ్మం నుంచి. కృష్ణయ్య గారు అడగండి, మీ ప్రశ్న ఏమిటి? కృష్ణయ్య గారు మాట్లాడండి, మీ ప్రశ్న ఏమిటి? మేడం, ఇప్పుడు పట్టా భూమి కొనుగోలు చేసేది మేడం ఒక వ్యక్తి. అయితే కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు ఏమీ అతని దగ్గర లేవు. అయితే ఈ రోజు పాణిగా అబ్బాయి గారి పేరు వస్తుంది కానీ అతని దగ్గర రెగ్యులర్ చేసుకున్న 6 అంటే అతని దగ్గర డాక్యుమెంట్ లేవు కాబట్టి చేయించుకోలేకపోతాడు. ఇప్పుడు పహాణిగా అనుభవ గారి కాలంలో ఉన్న దాన్ని తీసుకొని 6 చేయించుతా. ఇది కూడా కృష్ణయ్య, ఇది కూడా మనం మొదట అనుకున్నట్టుగా తెల్ల కాగితాల కొనుగోలు లాంటిది. ఇది కూడా తెల్ల కాగితాల మీద కొనుగోలు చేయాలి అంటే ఇప్పుడు ఆయన దగ్గర కొనుగోలు చేసిన కాగితం లేదు, ఆ తెల్ల కాగితం కాదు, ఏ కాగితం ఆయన దగ్గర లేదు, కానీ రికార్డులో మాత్రం పేరు వస్తుంది అన్నారు. కాబట్టి రికార్డులో పేరుంది కాబట్టి ఆ కాగితం లేకపోయినా సరే అఫిడవిట్ ఫైల్ చేసుకొని తను పట్టా పొందడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే రికార్డులో పేరుంది కాబట్టి. అది ఆధారం భూమి కొనుక్కున్నట్లు. రైట్ సార్. ఇప్పుడు శ్రీధర్ గారు, భూ వివాదాలు అనేవి తలెత్తుతాయి. భూమి ఉంటే ఒక సమస్య, లేకపోతే ఒక సమస్య అని మనం ముందు మాట్లాడుకున్నాం. ఒకవేళ భూ వివాదాలు అంటే అవి ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు ఇంతకుముందు మనం విన్నామని భూ వివాదాలే. పట్టా ఒకరికి ఉండడం, భూమి మరొకరికి అధీనంలో ఉండడం. పట్టా భూమి నా చేతిలోనే ఉన్నా నా పేరు కాక మరొక పేరు స్పెల్లింగ్ మిస్టేకో లేకపోతే ఇంకేదో తప్పు జరగడం, లేదా పక్కవాడు నా భూమిలోకి ఆక్రమించుకోవడం. రెవెన్యూ వారి లెక్కలో నా భూమి పరిధి 2 ఎకరాలు అంటాడు, అసలు నా భూమి ఉండాల్సింది 3 ఎకరాలు. ఇటువంటి సమస్యలు ఉంటాయి. వీటిని తీర్చుకోవడానికి ఈ కక్షిదారు అంటే వీడు కక్షిదారిగా మారిపోతాడు. వ్యవసాయం చేయాల్సిన పేదవాడు ఈ వివాదం పట్టుకుని ఇంక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటాడు, కోర్టుల చుట్టూ తిరుగుతుంటాడు. దీనికోసం వాడు వాడికి ఏమీ లేకపోయినా అప్పు తెచ్చైనా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక లెక్క ప్రకారము పార్టీస్ అంటే కక్షిదారులుగా మారిన పేద ప్రజలు ఇంతవరకు 750 కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు చేస్తున్నారని ఒక అంచనా. ఇది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము ఎవరెంత అని, కానీ మొత్తం ఒక లెక్క తీస్తే ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది వివాదాలను పరిష్కారం కోసం కోర్టుల చుట్టూ ఇతర ఫోరాల చుట్టూ తిరగడం వల్ల అతనికి అటువంటి వ్యక్తులకు వచ్చే నష్టం 750 కోట్లు. ఇంకో మరొక భయంకరమైన అంకె కూడా ఉంది. అదేమిటంటే ఈ ప్రభుత్వము ఈ వివాదాల పరిష్కారం కోసం నిర్మించిన యంత్రాంగాన్ని పైన దాదాపు 1300 కోట్ల రూపాయల భారాన్ని ఏడాదికి మోస్తున్నది. అంటే ఇది ఖచ్చితంగా నష్టం కింద నేను చెప్పలేము. ఇది కోర్టులకు ఈ పరిష్కారం కోసమే జరుగుతున్న డబ్బు ఖర్చు అని కూడా మనం చెప్పలేము. అంటే ఈ సమస్య వల్ల ప్రభుత్వానికి సామాన్య ప్రజలకి కూడా భారం పడుతుంది. అదే ఎటువంటి భారం అంటే ఇప్పుడు మనకు గ్రోత్ రేట్ ఉంటుంది, అదే సమగ్ర గ్రోత్ రేట్ జీడిపి అంటాం. ఆ జీడిపి పెరుగుదలలో 1.3% తగ్గుతున్నది ఈ వివాదాల వల్ల. 1.3% అనేది 1300 కోట్లకు వస్తుంది. రైట్ సార్. మరో కాలర్ నాగరాజు కరీంనగర్ నుంచి. నాగరాజు గారు అడగండి, మీ ప్రశ్న ఏమిటి? సార్ మాది వ్యవసాయ భూమి సార్. చెప్పండి. మాది వ్యవసాయ భూమి. అయితే అది 20 సంవత్సరాల క్రితము ఒకరు కౌలు చేసుకుంటా అంటే ఇచ్చాం సార్. అయితే వాళ్ళు అంటే కౌలు కింద అని మాకు దానికి కొద్ది అమౌంట్ మాత్రం ఇచ్చారు. అంటే అది దాని కౌలు అని ఇక్కడ కూడా దీపనే రాసి ఇవ్వలేదు. ఏం రాసుకోలేదు, కౌలుదారినామా లేదు, ఏమి లేదు, కానీ వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే ఏమైందంటే మొన్న దానికి వరద కాలువ మంజూరైంది. వరద కాలువ గురించి చెక్కులు వచ్చాయి. ఆ చెక్కు ఏమంటున్నారంటే వాళ్ళు అది మాకే వాళ్ళే చెక్కు అని వాళ్ళు అడుగుతున్నారు. పేరు చెక్కు మాత్రం మా సొంత పేరు మీదనే వచ్చేసింది.
అయితే వాళ్ళు ఏమంటారంటే 20 సంవత్సరాల నుండి మేము దాన్ని భూమి చేస్తున్నాము, పంట పండించుకుంటున్నాము అని 45 గ్రామస్తులను తీసుకొచ్చి అడ్డం వచ్చారు. అవును. అప్పుడు వాళ్ళు ఆ చెక్కు పెండింగ్ లో పెట్టారు. అది దాని గురించి ఇప్పుడు మేము ఏం మాట్లాడలేము, అది మీరు తెలుసుకోండి అని వచ్చారు. అవును, మరి మీరు ఏ విధంగా తేల్చాలనుకుంటున్నారు? మీరు ఏ విధంగా తేల్చాలనుకుంటున్నారు? సార్ అంటే సార్ చెప్పండి. అయితే ఒక లెటర్ అదేది మన బాండ్ పేపర్ తీసుకొని మేము అమ్మినట్టుగా క్రియేట్ చేశారు. క్రియేట్ చేసేసి అది వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేసుకుంటామనే ప్రాసెస్ లో నడుస్తుంది. మరి ఏం చేయమంటారని మా సలహా సార్. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. మీరే చెప్పారు వారికి కౌలుకి ఇచ్చామని చెప్పారు కదా. కౌలు 20 సంవత్సరాల నుంచి వాళ్లే సాగు చేసుకుంటున్నారని మీరు చెప్పారు కదా. మరి నష్టం వచ్చింది వారికా మీకా? నష్టపరిహారం ఇవ్వాల్సింది వారికా మీకా? అయితే వాళ్ళకు మేము అంటే స్టార్టింగ్ లో వాళ్ళు ఏంటంటే అసలు విషయం ఏంటంటే వాళ్ళు కొంటాం అనేటువంటి మాట చెప్పారు, కౌలు అనేటువంటి విషయం కాకుండా. అయితే కొంటామంటే సరే కొనండమ్మా, అప్పుడు ఇంత రేట్ ఉందని విషయం చెప్పేస్తే వాళ్ళు ఏం చేశారంటే దానిలో మాకు ఒక 20% అమౌంట్ మాత్రమే ఇచ్చిండు. ఇచ్చేసి ఏమన్నారంటే సార్ ఒక మరి మిగిలిన అమౌంట్ ఇచ్చినాక రాయించుకుంటామని చెప్పి. నేను ఒక సలహా చెప్తాను, మీరు వినండి. మీ సమస్యకి కారణం ఏమిటంటే మీరు కౌలుదారి ఇచ్చినప్పటికీ మీరు నష్టపరిహారం అతను పొందాల్సిన నష్టపరిహారాన్ని అతనికి ఇవ్వడానికి మీరు కాస్త సహకరించి ఉంటే అతను కొన్నానని ఒక తప్పుడు రికార్డు సృష్టించి ఉండేవాడు కాదేమో. దీన్ని మీ దగ్గర పరిష్కరించుకోవాల్సిన సమస్య అనే విషయం వాళ్ళ అధికారులు మీకు కరెక్ట్ గా చెప్పారు. అయితే కౌలుదారులు ఎవరు రికార్డులో లేకపోవడం వల్ల రికార్డులో ఉన్న భూమి సొంతదారికే ప్రభుత్వం చెక్కిస్తుంది. ప్రభుత్వం దగ్గర రికార్డు లేకపోవడం వల్ల అది సమస్య. కానీ కౌలుదారుగా అతను సాగు చేస్తున్నట్టుగా రికార్డులో ఉంటే నష్టం అతనికే జరిగితే పరిహారం అతనికే చెల్లించాల్సి ఉంటుంది కదా అని మీరు ఆలోచించాలి కదా. అవునవును. అయితే దానిలో పంట సాగు చేస్తున్నారు, ఏదో కొంతవరకు మాత్రం చేస్తున్నారు అప్పుడప్పుడు. ఇప్పుడు ఏంటంటే మాకు అది దానికి కాలు వస్తుంది కాబట్టి ఏమైనా అవకాశం ఉంటుందా, మేము ఏమైనా అడగడానికి అవకాశం ఉంటుందా, వాళ్ళకే విడిచిపెట్టమంటారని అడుగుతున్నాను సార్. ఇప్పుడు మీ సమస్యకు ఇంకో రకమైన పరిష్కారం ఉందేమో, మనం సునీల్ కుమార్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సునీల్. నాగరాజు గారు, ఇప్పుడు ఈ సమస్యకు రెండు, ఒకటి భూ వివాదం అంటే అది హక్కుదారు ఎవరు అనడానికి అది వివాదం వేరుగా చూడాలి. ఆ వచ్చిన డ్యామేజెస్ కాంపెన్సేషన్ ఎవరికి రావాలనేది వేరుగా చూడాలి. పొలం ఎవరు చేసుకుంటున్నారో, భూమి ఎవరు చేసుకుంటున్నారో కాంపెన్సేషన్ వారికి రావాలి. మీరు భూమి చేసుకుంటే మీకు వస్తుంది, కౌలుదారు చేసుకుంటే వాళ్ళకి వెళ్ళాలి న్యాయపరంగా చూడాలంటే. రెండోది ఆ భూమి మీద వాళ్ళదాన్ని కూడా రెండు వేరువేరుగా చూడాలి. సో నా సలహా ఏంటంటే ఆ కాంపెన్సేషన్ వారికి వెళ్లాల్సింది. భూ వివాదము అమ్మారా కొన్నారా అంటే అది మనం వేరుగా మాట్లాడుకుంటే బాగుంటుంది. రైట్ సార్, ధన్యవాదాలు శ్రీధర్ గారు, ధన్యవాదాలు సునీల్ కుమార్ గారు. భూమి కోసం కార్యక్రమంలో ఎన్నో విషయాలు చర్చించాం. ఇది ఇవాల్టి భూమి కోసం. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం 9:30 గంటలకు లైవ్ షో ప్రసారం అవుతుంది. నమస్తే.